ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చదవండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. కొత్త స్వభావము. కొత్తగా హల్లెలూయా చెప్పడం కాదు, కొత్తగా ప్రైజ్ లార్డ్ చెప్పడం కాదు, కొత్తగా చప్పట్లు కొట్టడం కాదు, కొత్త బట్టలు వేసుకోవడం కాదు, కొత్తగా మంచిగా మాట్లాడడం కాదు, అలా ప్రవర్తించడానికి నటించడము ప్రయత్నించడం కాదు. దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. స్వభావములో మార్పు. ఇక్కడ స్వభావం మారాలి. ఎలాగో దేవుని పోలికగా సృష్టించబడిన వ్యక్తిగా నూతన వ్యక్తి లేదా నూతన మనస్సు మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచున్న మాట, నూతన మనస్సు మనం కలిగి ఉండాలి. దేవుని పోలిన సృష్టించబడిన నవీన స్వభావము, నూతన స్వభావము. సోదరుల సహోదరి, ఇది ప్రయత్నం ద్వారా కాక ఇప్పుడు నూతన స్వభావము, నూతన ప్రవర్తన వస్తుంది. అందుకోసం యేసుక్రీస్తు వారు మొట్టమొదటి ప్రసంగం, యేసుక్రీస్తు వారి బోధలో యేసుక్రీస్తు వారు చెప్పిన మొదటి మాట లేదా మొదటి ప్రసంగం ఏమిటంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్కు 1:15. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది ఏమండి, ఏం కావాలి? మారు మనసు పొంది సువార్త నమ్ముడి. యేసుప్రభువు వారి ఫస్ట్ మెసేజ్ బహిరంగంగా, కాలం సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందండి. అంటే మతం మార్చుకోండి కాదు. నో. ఏ వేషం పెంచినా లోపల బుద్ధి మారపోతే వాడు అలానే ఉంటాడు. యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు ఏమిటంటే మీ అంతరంగం మారాలని చెప్పాడు ఆయన. మతం మారడం కాదు, మనస్సు మారాలి. అది యేసుక్రీస్తు వారి బోధ, అది యేసుక్రీస్తు వారు తెలియజేసింది. ఎప్పుడైతే మనస్సు మారుతుందో ప్రవర్తన ఆటోమేటిక్గా మారిపోతుంది. కాబట్టి నీ మనస్సు మారకపోతే నీ ప్రవర్తన ఎప్పటికీ మారదు. కాబట్టి రక్షించబడ్డాను 5, 10, 15, 20, 25 నెంబర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతావు, కానీ నీ మనస్సు మారిందా? దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకున్నామా? అలానే పాత బుద్ధే ఉందా? అలానే ఆ మోస బుద్ధే ఉందా? అలానే పాత స్వభావమే కలిగి ఉన్నామా? ఎక్కువ శాతం ప్రజల్లో స్వభావంలో మార్పు రాదు. యేసు ప్రభు స్వయాన చెప్పింది ఏమిటంటే నీ లోపల నుండి వచ్చేది నేను అపవిత్రపరుస్తుంది. అంటే నీ మనస్సులో లేదా నీ స్వభావములో వచ్చిన ఆ యొక్క స్వభావాన్ని బట్టే నువ్వు అపవిత్రుడుగా ఉంటున్నావు. సోదరుడా సహోదరి, నూతన స్వభావము, నూతన ప్రవర్తన, నవీన స్వభావము ధరించుకుందామా? దేవుని పోలికగా సృష్టించబడిన ఆ యొక్క నవీన స్వభావమును, నూతన స్వభావం ధరించుకుందామా? ఒకళ్ళు ధరించుకోకపోతే యేసు ప్రభు అంటున్నాడు, నీ మత మార్పిడి అవసరం లేదు. మనస్సు మార్పు, మారు మనస్సు. సోదరుడా సహోదరి, మారు మనసు, నవీన స్వభావము, మారిన మనస్సు మనం కలిగి ఉండాలి. అప్పుడే దేవునితో కలిసి నడవగలము.